లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1957వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన చేసినటువంటి ప్రసంగము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. రాజు చేయించిన విగ్రహం ముందు అందరూ సాగిలపడుచున్నప్పటికీ వీరు నిస్సందేహముగా దానికి సాగిలపడమని ఖచ్చితమైన నిశ్చయతను కలిగి ఉన్నారు. ప్రతి గొప్ప మనిషి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుని గూర్చి అతడు తన స్వంత భావాలు కలిగి ఉంటాడు. నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్ని తన సొంత విగ్రహంగా కలిగి ఉన్నాడు. అతడు దానిని దేవుడు అని పిలుస్తున్నాడు. అది అతని దేవుడు. ప్రజలందరూ దానికి మ్రొక్కి ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. తన సొంత విజయాలను గూర్చి అతడు చాలా గర్వించాడు. అతడు తన కొరకే జీవించాడు. తనకంటే పైన ఎవరు లేరని భావించాడు. అతడు ఎవరికీ బాధ్యుడు కాడు. తన బంగారంతో మరియు తన క్రిందనున్న మనుషుల జీవితాలతో అతడు ఏమి ఇష్టపడునో దానిని అతడు చేయగలడు. అయితే తన రాజ్యము సమీప భవిష్యత్తులో ముక్కలవ్వకుండా తన చేతులతో చేసుకున్న ఈ దేవుడు కాపాడలేడు. క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితాలను విరిగిన హృదయంతో ప్రారంభించవలసి ఉన్నారు. ఈ విరిగిన హృదయము తమంతట తాము ఏమి చేయలేము అనే గ్రహింపు యొక్క ఫలితము. మనలో చాలామంది దేవుని వాక్యంలోని భాగములను కత్తిరించి వేస్తాము. ఎందుకనగా అవి మన సొంత భావాలకు వ్యతిరేకంగా వెళ్ళుచుండును. విగ్రహములను ఆరాధించువారు ఆ విగ్రహాల వలె తయారవుతారు. నెబుకద్నెజరు ముందుగానే సజీవుడైన దేవుని గూర్చి కొంత జ్ఞానం పొందుటకు ఒక అవకాశం ఇవ్వబడింది. అతడు మరిచిపోయిన కలను మరియు దాని భావమును దానియేలు అతనికి తెలియజేశాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 47వ వచనము. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఒక మార్పు చెందని మనిషి చాలా అద్భుతాలను చూడొచ్చు కానీ అతడు తిరిగి తన పాత జీవితానికి వెళ్ళిపోతాడు. నెబుకద్నెజరు తనకంటే పైగా ఒక దేవుడు ఉన్నాడని గ్రహించాడు కానీ తన కుమారునికి ఆయన ఎరుగునట్లు అతడు బోధించలేదు. ఇతరులు ఆరాధించుటకు విగ్రహాలను తయారు చేయువారు తమ పిల్లలకు దేవుని మార్గాన్ని బోధించలేరు. దేవుడు బబులోను భవిష్యత్తును గూర్చి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 63-64 వచనాల్లో ఇర్మియాకు తెలియజేశాడు. ఇర్మియా చెప్పిన విధంగా బబులోను రాజ్యము వాస్తవంగా పడిపోయింది, మరలా తిరిగి లేవలేదు. ఒక మనిషి చాలా ఉన్నతమైన స్థితికి లేచి చాలా విగ్రహములను ఏర్పాటు చేయొచ్చు, చాలామంది వాటిని ఆరాధించినట్లు చేయవచ్చు. అయితే ఇది అతని పిల్లలను ఎన్నడూ రక్షించలేదు. హైందవులు యేసులో నమ్మకం ఉంచుతారని కొంతమంది వారిని ప్రార్థన కొరకు మరియు స్వస్థత కొరకు తీసుకుని వస్తారు. చాలా అరుదుగా వారు అట్లు చేస్తారు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థించక ముందు కనీసం 3 రోజులు వారు వాక్యం విన్నట్లు సాధారణంగా చేస్తుంటాను. దేవుడు నాకు ఇది చేసినట్లయితే నేను నమ్ముతాను, మరియు దేవుడు దాన్ని నాకు చేసినట్లయితే నేను నమ్ముతాను అని ఎవరూ చెప్పకూడదు. ఆ విధంగా నీవు నమ్మలేవు. దేవుని వాక్యం నుండి మనం నేర్చుకోవలసి ఉన్నాము. నీవు అది చేయనట్లయితే దాని ప్రభావము తరువాత తరం వారి మీద ఉండును. భయము మరియు వణకుతో నీవు సత్యమును పొందుకొని దానికి విధేయుడుగా ఉండవలసి ఉన్నావు. నీవు దుఃఖమునకు గురైనప్పటికీ నీ సొంత ప్రజలకు నీవు సాక్ష్యమియ్యవలసి ఉన్నావు. అయితే ఒక దినాన వారు నీ చుట్టూ చేరి వారికి రక్షణ మార్గము చూపినందుకు నిన్ను ప్రేమిస్తారు. యేసు సువార్తను గూర్చి సిగ్గుపడు వారిగా మనం ఉండనవసరం లేదు. యేసును ఎరుగుట ద్వారా మనం దీవించబడ్డాము. దేవునిలోని నీ కుమారత్వము నీ రక్త సంబంధులకు గొప్ప మేలు చేయగలదు. క్రిస్మస్ కాలంలో మనం ఆనందిస్తాము, ఎందుకనగా ఆయన పిల్లలము అనే గ్రహింపులోనికి నూతనంగా మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఆ విధంగా ఆయన కొరకు పాపము లేని స్వార్థము లేని వారముగా మనము జీవించగలము.